వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి ఎంతోమంది జర్నలిస్టులు ఈ వేదిక పైన కూర్చున్నారు. అంతేకాకుండా కొంతమంది మన మధ్యలో కూడా లేకుండా పోయారు. ఇలాంటి స్థితిలో దాదాపుగా 3 దశాబ్దాల పాటు ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లో కానీ పక్కనున్న మండలాల్లో కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చొరవ చూపించి వాళ్లకు ఇండ్ల స్థలాలు ఇచ్చి పక్కన ఉన్న పేరులో దాదాపుగా ఒక్కొక్కరికి అంటే ఒక మనిషి యొక్క చివరి కళ ఏమిటంటే సొంత ఇంటి కళ. ఆ సొంత ఇంటి కళను పక్కన ఉన్న పెబ్బేరు మండలంలో కూడా దాదాపు ఒక 40 మంది విలేకరులకు, చిన్న మండలం 40 మంది విలేకరులకు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఇవ్వడంతో ఈరోజు ఆ జర్నలిస్టుల కుటుంబాలను వాళ్ళ ముఖాల్లో సంతోషాలను ఆ కాలనీని చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే కొల్లాపూర్లో ప్రజాప్రతినిధులను ఇతరులను అధికారులను శంకించేదానికంటే ముందు మన లోపాలని కూడా మనం ఎత్తి చూపుకోవాలి. ఇక్కడ ఈ రోజు వరకు కూడా 3 దశాబ్దాల పాటు అయింది. ఈరోజు ఒక సంఘం ముందుకొచ్చి మన హక్కుల కోసం మన సమస్యల పరిష్కారం కోసం మనం పోరాడదాం అని అంటే సంఘాలుగా విడిపోయి ఇక్కడ దాదాపుగా ఒక 30 నుంచి 40 మంది జర్నలిస్టులు ఉండాల్సిన ప్లేస్లో సగం మందే ఉన్నారు. అంటే 30 మందే ఉన్నారు, 60 మంది ఉండాలి. దాదాపు 60-70 మంది ఉండాల్సిన ప్లేస్లో 30-40 మంది వచ్చారు. అంటే ప్రజల సమస్యల కోసం మాత్రం మనం ముందుండి పోరాడతాం, మన సమస్యల కోసం మాత్రం వెనకడుగేస్తాం. ఎట్లా ఒకసారి ఆలోచన చేయండి. మనం కూడా ప్రశ్నించుకోవాలి. మన సమస్యల కోసం మనమే కొట్లాడాలి తప్ప ఎవరో వచ్చి మనకు ఇవ్వరు. ఇది గుర్తించుకొని ఈ రోజు నుంచి అయినా మనం కనీసం అడగడానికి ప్రయత్నం చేద్దాం, అడిగే అలవాటును చేసుకుందామని మీ అందరినీ కోరుకుంటూ, గతంలో ప్రస్తుత మంత్రి గారు కూడా ఒక 2-3 దగ్గర స్థలాలను చూపించినట్లుగా నాకు గుర్తున్నది. ఒక సందర్భంలో శిలాపలకాలు కూడా వేశారు. అక్కడ మీకు ఇండ్లు ఇస్తున్నాము, ఇదే ప్లేస్లో మీకు ఇండ్లను కూడా మంజూరు చేస్తామని శిలాపలకాలు వేసి మళ్ళీ ఆ స్థలాన్ని ఏదో కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ జరుగుతుందని, ఏదో ఒకటి వస్తే మీకు అభివృద్ధి చెందుతున్న పేరుతో ఆ స్థలాన్ని కూడా వారు తీసుకోవడం జరిగింది. తదనంతరం మాజీ ఎమ్మెల్యే గారు హర్షవర్ధన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు వారు కొంత చొరవ చూపించి ప్రస్తుతం ఉన్న సర్వే నెంబర్ 72లో ఒక 40 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయించి ప్రొసీడింగ్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ ప్రభుత్వం లేనందున ఆ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఎత్తివేయడం జరగడంతో కొంత కన్ఫ్యూజన్లో పడింది. కాబట్టి ప్రస్తుత మంత్రి గారికి లేదా ప్రస్తుత అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు తెలియజేయడం ఏమంటే, ఆ సర్వే నెంబర్ 72లో మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినటువంటి స్థలంలోనే ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్తో ప్రజలకు ఇస్తున్నారు. కాబట్టి అదే పేరుతో అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ 72లో ఇందిరమ్మ ఇండ్లను అదే ప్లేస్లో మా జర్నలిస్టులకు కేటాయించి అక్కడ వారికి పట్టాలను ఇచ్చి అక్కడ ఇండ్లు ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్తో ఈరోజు రిలే దీక్షలు వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో. ఈ సమావేశంతో మరియు మనకు వివిధ మండలాల జర్నలిస్టులు కూడా ఉన్నారు. గతంలో చిన్నంబావిలో కూడా 40 ఇండ్లు అక్కడ మంజూరు అయితే వాటికి కూడా పట్టాలు ఇవ్వకుండా, శాంక్షనింగ్ ఇవ్వకుండా వారిని కూడా అయోమయ స్థితిలోకి నెట్టివేశారు. ఆ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెంట్లవెల్లిలో కూడా కొంత ప్రాసెస్ జరిగింది. ఆ ప్రాసెస్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళి వారికి కూడా వాళ్లకు కేటాయించినటువంటి స్థలంలో ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇండ్లను మంజూరు చేయించాలని, అదేవిధంగా మొత్తంగా కొల్లాపూర్ నియోజకవర్గం, నాగర్ కర్నూలు జిల్లాలో జర్నలిస్టులందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి ఈ రిలే దీక్షలకు వివిధ పార్టీల నుంచి, వివిధ వ్యక్తుల నుంచి మద్దతు ప్రకటించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా జర్నలిస్టు సోదరులు కూడా ఇంకా రావాల్సి ఉంది, మిగతా వారు వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని ఇంకా ఏ విధంగా కొనసాగించాలనే దానిపైన మనం ఒక నిర్ణయం తీసుకుందాం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా, మాట్లాడిన వాళ్ళంతా తమ యొక్క సందేశాన్ని వినిపించి ఈ రిలే దీక్షలు పూర్తిగా విజయవంతం అయ్యేంత వరకు, మనం విజయం సాధించేంత వరకు కూడా నిష్క్రమించొద్దని మీ అందరికీ ప్రత్యేకంగా
కోరుతూ అదేవిధంగా మీరందరూ ప్రిపేర్ కావాలని ఇక్కడికి వచ్చి మద్దతు తెలిపిన మీ అందరికీ కూడా రాజకీయ పార్టీల వారికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేటి వరకు మా సమస్యలు గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అందులో పట్టించుకోవడంలో లేదే అనే ఉద్దేశంతోనే ఈ దీక్షలకు పూనుకోవడం జరిగింది. ప్రజాస్వామికవాదులందరూ కూడా నిన్న నుండి పెద్ద ఎత్తున మాకు మద్దతు ప్రకటిస్తున్నారు. వాళ్ళందరికీ మరోసారి ఉద్యమాభివందనాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కొల్లాపు నియోజకవర్గంలో గత 30 సంవత్సరాల నుండి ఒక 5 సంవత్సరాలు తప్ప 25 సంవత్సరాలు మంత్రిగానే కొనసాగుతున్న మన ప్రియతమ నాయకులు జూపల్లి కృష్ణారావు గారే ఈ కొల్లాపు నియోజకవర్గాన్ని ఏలుతున్నాడు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం ఆయనకు వినతుల రూపకంగా మా సమస్యలు తెలియజేస్తూనే ఉన్నాము, కానీ నేటి వరకు అవి పరిష్కారం కాలేదు. ఎన్నోసార్లు స్థలాలు పరిశీలన చేయడం జరిగింది. ఆ స్థలాలు ఆచరణలోకి రాలేదు. ఏ సమస్య కూడా ఆయన దృష్టికి తీసుకుపోయిన ఒక సమస్య కూడా ఈ కొల్లాపు నియోజకవర్గంలో ఒక అమల్లోకి రాని సందర్భం. ఇప్పుడైనా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు స్పందించి జర్నలిస్టుల ఈ న్యాయమైన కోరికలు పరిష్కరించవలసిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన పరిష్కరించేంత వరకు, ప్రభుత్వం స్పందించేంత వరకు ఈ దీక్షలు ఇలాగే కొనసాగుతాయని మరోసారి విజ్ఞప్తి చేస్తూ, మాకు మద్దతు ప్రకటిస్తున్న ప్రజాస్వామికవాదులందరికీ, పార్టీల నాయకులందరికీ, ఉద్యమ నాయకులందరికీ, కుల సంఘాలందరికీ కూడా మరోసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన కొల్లాపూర్ గత పాలకుల నుంచి ఇప్పటి పాలకుల వరకు ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్కరు కూడా సమస్యలు తెలుసు తెలియనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారికి మా యొక్క భజన తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమస్యను గతంలో కూడా మీ దృష్టిలో ఉన్నది. వారి యొక్క సమస్యలను ప్లాట్లే కాదు, చాలా మటుకు నిరుపేద కుటుంబాల నుంచి ఉన్నటువంటి విలేకరుల మిత్రులందరూ కూడా చాలా నిరుపేదలు. ఆ యొక్క కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ ప్రభుత్వాలు ఈరోజు నిర్లక్ష్య ధోరణి వల్ల నాకు తెలిసినంత వరకు గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య జటిలంగానే ఉన్నది. మన పాలకులు గతంలో ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు పరిష్కరించవలసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనకు నాయకుడు కావాలన్నా, ఆ నాయకుడిని గల్లీలో లీడర్ చేయాలన్నా మన పత్రికా మిత్రులే. అలాంటి పత్రికా మిత్రులకు సహాయ సహకారాలు అందించకపోవడం చాలా బాధాకరం. ఈ ఏదైతే సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్లో ప్లాట్లు వేసి గతంలో ఇస్తున్నాం, అదిగో తోక ఇదిగో పులి అన్నట్టుగా ఇస్తున్నాం చూస్తున్నాం అన్నట్లు చాలా మటుకు చెప్పడం జరిగింది. అలా కాకుండా ఈసారి చాలా గట్టి ప్రయత్నంతో మన పత్రికా మీడియా అన్నలందరూ కూడా చాలా సంకల్పంతో ఈ దీక్షలో కూర్చోవడం సంతోషం. ఎందుకంటే పోరాడితే పోయేదేం లేదు. అలాగే చాలా మటుకు విన్నవించుకోవడాలు, కలవడాలు, చేయడాలు చేశారు. ఈ సమస్యకు పులి స్టాప్ పెట్టాలి అనే దృఢ సంకల్పంతో ఇక్కడ కూర్చోవడం, దానికి సంఘీభావంగా ఈరోజు బజరంగ్ దళ్ పూర్తి మద్దతు ఇస్తూ ఉంది. ఇలాగే కొనసాగితే ఈ యొక్క దీక్ష ఇలాగే ఇంకా కొనసాగితే వీళ్ళందరినీ గుర్తించి వీళ్ళ డిమాండ్ను పరిష్కరించకపోతే కార్యాచరణ చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. అర్థం చేసుకోవాలి నాయకులందరూ కూడా. ఆ కార్యాచరణ ఎలా ఉంటుందంటే ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఆఫీస్లో ముట్టడి కూడా విలేకరు మిత్రులందరినీ కూడా ఏకం చేసి అందరినీ
ఒకే తాటిపై తెచ్చి మా బజరంగ్ దళ్ కాదు, వేరే హిందూ సంఘాలను అన్నిటి కూడా పిలిచి వారికి పూర్తి మద్దతు సహకారం అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మన ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పట్టించుకోకుండా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొందరు ఉంటారు. తెలిసినా కానీ తెలియకుండా ఉండేటువంటి నాయకులు, ఆ నాయకుల యొక్క ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు మన పేపర్లో రాయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడైతేనే వాళ్ళు దారిలోకి వస్తారు. ఎందుకంటే మన సమస్యలకు మనమే బాధ్యులం, వాళ్ళ సమస్యలకు వాళ్ళే బాధ్యులు. ఆ సమస్యల్ని కంపల్సరీగా వాళ్ళ దృష్టికి తీసుకుపోయాం, కానీ మన పైన దృష్టి పెట్టడం లేదు. వాళ్ళ సమస్యలు మన దృష్టికి విలేకరుల ద్వారా, పత్రికా రంగం ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలియజేయడానికి మనతోనికే వస్తారు. అలాంటప్పుడు వారికి మనం మద్దతు ఇవ్వకుండా ఉంటే వాళ్ళు సచ్చినట్లు మనతోనికే వస్తారు. కాబట్టి దీనిపై దృష్టి పెట్టాలి కంపల్సరీగా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా జై శ్రీరామ్ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కొల్లాపురం మాజీ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు వీర హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్లకు ప్రింట్ మీడియా మిత్రులందరికీ ప్లాట్లు అరేంజ్ చేయడం జరిగింది. అయితే అప్పుడు ఎలక్షన్ కూడా ఉన్నందుకు ఆ ప్లాట్లు రద్దయినాయి. కాబట్టి సేమ్ ప్లాట్లను మళ్ళీ విలేకరులకు, ప్రింట్ మీడియా మిత్రులకు అందే రకంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు కృషి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. వాళ్ళు ఒక పైసా ఆశించకుండా అహోరాత్రులు కష్టపడుతూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఈరోజు విశ్వాసంతో పనిచేసినటువంటి సీనియర్ మోస్ట్ నేతలు కూడా ఉన్నారు. మరి వారి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి కష్టానికి ప్రభుత్వం తీర్పు ఇవ్వగా నిర్లక్ష్య వైఖరితో, ముందు వైఖరితో అవలంబిస్తూ మీ యొక్క న్యాయమైనటువంటి తెలంగాణ తీర్చకుండా ఎన్నికలో పెట్టడం చాలా బాధాకరమైన విషయం. కొల్లాపూర్లో కానీ నిజామాబాద్లో గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఫ్లాట్స్, ఆ స్థలాలు వాటిలో కొంత నిర్మాణం జరిగినాయి. ఆ యొక్క నిర్మాణాలు ఈరోజు పూర్తి స్థాయిలో నిర్మాణాలకు నోచుకోక అలా కుంభతీగలు, తుమ్మ చెట్టు బాన్లు అవుతున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. మంత్రి గారు దయచేసి పెద్ద మనసు పెట్టి ఈ యొక్క మిత్రులను, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులను వాటిని ఆడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు, పిఎఫ్ కానీ, ఈ యొక్క బస్సులో ఉండేటటువంటి పాసులు కానీ, వాళ్ళకు హెల్త్ పరంగా ఉండేటటువంటి కార్డ్స్ కానీ, వాటిని అన్నింటినీ కూడా ఏకకాలంలో ఇచ్చి వాళ్ళని ఆడుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఏదైనా కానీ ఈరోజు ప్రభుత్వాలు విలేకరులు నిస్వార్థంతో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళ మీద కనీసం ఒకసారి దృష్టి పెట్టాలని చెప్పి మరొకసారి వేదిక నుంచి మంత్రి గారిని మరియు ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఒకటే విధంగా, ఒక పట్టుబట్టు విధంగా పోకుండా వాళ్ళ సమస్యలను సాధ్యమైనంత వరకు అర్థం చేసుకుని న్యాయపరంగా పరిష్కరించాలని చెప్పి నేను మరొకసారి మనవి చేస్తున్నాను. పబ్లిక్ ఎటువంటి సౌకర్యాలు కావాలని, డబుల్ బెడ్రూమ్లు కావాలని, పెన్షన్లు కావాలని, రేషన్ కార్డు కావాలని ఎక్కడైతే కోరుకుంటున్నారో అట్లనే మీడియాకు కూడా పెద్ద పాత్ర ఇవ్వాలని, ఇంతకుముందు కూడా వారు అనుకునే ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మా ప్రజాపాలనలో, మా ఈ ప్రజాస్వామ్యంలో మీ కోరికలని మా కాంగ్రెస్ పార్టీలో, మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో మీరందరి కోరికలు నెరవేరాలని, వీరంత తొందరగా మీ సమస్యలు మా మంత్రి గారి దృష్టికి, మా పెద్దల దృష్టికి, కాంగ్రెస్ పార్టీ దృష్టికి మీ కోరిక నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా అవకాశం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి ఎంతోమంది జర్నలిస్టులు ఈ వేదిక పైన కూర్చున్నారు. అంతేకాకుండా
కొంతమంది మన మధ్యలో కూడా లేకుండా పోయారు. ఇలాంటి స్థితిలో దాదాపుగా 3 దశాబ్దాల పాటు ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లో కానీ పక్కనున్న మండలాల్లో కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చొరవ చూపించి వాళ్లకు ఇండ్ల స్థలాలు ఇచ్చి పక్కన ఉన్న పేరులో దాదాపుగా ఒక్కొక్కరికి అంటే ఒక మనిషి యొక్క చివరి కళ ఏమిటంటే సొంత ఇంటి కళ. ఆ సొంత ఇంటి కళను పక్కన ఉన్న పెబ్బేరు మండలంలో కూడా దాదాపు ఒక 40 మంది విలేకరులకు, చిన్న మండలం 40 మంది విలేకరులకు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఇవ్వడంతో ఈరోజు ఆ జర్నలిస్టుల కుటుంబాలను, వాళ్ళ ముఖాల్లో సంతోషాలను, ఆ కాలనీని చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే కొల్లాపూర్లో ప్రజాప్రతినిధులను, ఇతరులను, అధికారులను శంకించేదానికంటే ముందు మన లోపాలని కూడా మనం ఎత్తి చూపుకోవాలి. ఇక్కడ ఈ రోజు వరకు కూడా 3 దశాబ్దాల పాటు అయింది. ఈరోజు ఒక సంఘం ముందుకొచ్చి మన హక్కుల కోసం, మన సమస్యల పరిష్కారం కోసం మనం పోరాడదాం అని అంటే సంఘాలుగా విడిపోయి ఇక్కడ దాదాపుగా ఒక 30 నుంచి 40 మంది జర్నలిస్టులు ఉండాల్సిన ప్లేస్లో సగం మందే ఉన్నారు. అంటే 30 మందే ఉన్నారు, 60 మంది ఉండాలి. దాదాపు 60-70 మంది ఉండాల్సిన ప్లేస్లో 30-40 మంది వచ్చారు. అంటే ప్రజల సమస్యల కోసం మాత్రం మనం ముందుండి పోరాడతాం, మన సమస్యల కోసం మాత్రం వెనకడుగేస్తాం. ఎట్లా ఒకసారి ఆలోచన చేయండి. మనం కూడా ప్రశ్నించుకోవాలి. మన సమస్యల కోసం మనమే కొట్లాడాలి తప్ప ఎవరో వచ్చి మనకు ఇవ్వరు. ఇది గుర్తించుకొని ఈ రోజు నుంచి అయినా మనం కనీసం అడగడానికి ప్రయత్నం చేద్దాం, అడిగే అలవాటును చేసుకుందామని మీ అందరినీ కోరుకుంటూ, గతంలో ప్రస్తుత మంత్రి గారు కూడా ఒక 2-3 దగ్గర స్థలాలను చూపించినట్లుగా నాకు గుర్తున్నది. ఒక సందర్భంలో శిలాఫలకాలు కూడా వేశారు. అక్కడ మీకు ఇండ్లు ఇస్తున్నాము, ఇదే ప్లేస్లో మీకు ఇండ్లను కూడా మంజూరు చేస్తామని శిలాఫలకాలు వేసి మళ్ళీ ఆ స్థలాన్ని ఏదో కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ జరుగుతుందని, ఏదో ఒకటి వస్తే మీకు అభివృద్ధి చెందుతున్న పేరుతో ఆ స్థలాన్ని కూడా వారు తీసుకోవడం జరిగింది. తదనంతరం మాజీ ఎమ్మెల్యే గారు హర్షవర్ధన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు వారు కొంత చొరవ చూపించి ప్రస్తుతం ఉన్న సర్వే నెంబర్ 72లో ఒక 40 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయించి ప్రొసీడింగ్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ ప్రభుత్వం లేనందున ఆ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఎత్తివేయడం జరగడంతో కొంత కన్ఫ్యూజన్లో పడింది. కాబట్టి ప్రస్తుత మంత్రి గారికి లేదా ప్రస్తుత అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు తెలియజేయడం ఏమంటే, ఆ సర్వే నెంబర్ 72లో మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినటువంటి స్థలంలోనే ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్తో ప్రజలకు ఇస్తున్నారు. కాబట్టి అదే పేరుతో అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ 72లో ఇందిరమ్మ ఇండ్లను అదే ప్లేస్లో మా జర్నలిస్టులకు కేటాయించి అక్కడ వారికి పట్టాలను ఇచ్చి అక్కడ ఇండ్లు ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్తో ఈరోజు రిలే దీక్షలు వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ సమావేశంతో మరియు మనకు వివిధ మండలాల జర్నలిస్టులు కూడా ఉన్నారు. గతంలో చిన్నంబావిలో కూడా 40 ఇండ్లు అక్కడ మంజూరు అయితే వాటికి కూడా పట్టాలు ఇవ్వకుండా, శాంక్షనింగ్ ఇవ్వకుండా వారిని కూడా అయోమయ స్థితిలోకి నెట్టివేశారు. ఆ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెంట్లవెల్లిలో కూడా కొంత ప్రాసెస్ జరిగింది. ఆ ప్రాసెస్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళి వారికి కూడా వాళ్లకు కేటాయించినటువంటి స్థలంలో ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇండ్లను మంజూరు చేయించాలని, అదేవిధంగా మొత్తంగా కొల్లాపూర్ నియోజకవర్గం, నాగర్ కర్నూలు జిల్లాలో జర్నలిస్టులందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి ఈ రిలే దీక్షలకు వివిధ పార్టీల నుంచి, వివిధ వ్యక్తుల నుంచి మద్దతు ప్రకటించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా జర్నలిస్టు సోదరులు కూడా ఇంకా రావాల్సి ఉంది, మిగతా వారు వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని ఇంకా ఏ విధంగా కొనసాగించాలనే దానిపైన మనం ఒక నిర్ణయం తీసుకుందాం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా, మాట్లాడిన వాళ్ళంతా తమ యొక్క సందేశాన్ని వినిపించి ఈ రిలే దీక్షలు పూర్తిగా విజయవంతం అయ్యేంత వరకు, మనం విజయం సాధించేంత వరకు కూడా నిష్క్రమించొద్దని మీ అందరికీ ప్రత్యేకంగా కోరుతూ, అదేవిధంగా మీరందరూ ప్రిపేర్ కావాలని ఇక్కడికి వచ్చి మద్దతు తెలిపిన మీ అందరికీ కూడా రాజకీయ పార్టీల వారికి ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పబ్లిక్
బుడగదంగ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షునిగా కోడిగెట్టి నరసింహ, మా బృందం బుడగదంగ హక్కుల పోరాట సమితి తాలూకా కోశాధికారి కళ్యము ఈశ్వర్ గారు, మండల అధ్యక్షుడు రేవెల్లి మధు, సోషల్ మీడియా అధ్యక్షుడు గార్య నరసింహ గారు, అదేవిధంగా ఈ దీక్షలు కూర్చున్న పెద్దలు తమ్ముడు సీనియర్ జర్నలిస్టు బచ్చలకూర కుర్మయ్య గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు రామచంద్రన్న గారు, అదేవిధంగా వెంకటస్వామి గారు, గోవింద్ గారు, మళ్ళీ ఇక్కడ కూర్చున్న మల్లికార్జున గారు, పెద్దలందరూ ప్రతి ఒక్క రిపోర్టర్కు అందరూ కూడా బుడగదంగ హక్కుల పోరాట సమితి ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటాం ముందుగా. అదేవిధంగా ఈరోజు చాలామంది దీక్షలు చేస్తుండ్రు. అధికారం కొరకు, హక్కుల కొరకు, సంపద కొరకు, మళ్ళీ వారి వారి సమస్యల పట్ల ప్రభుత్వాలకు వెనుకడిస్తున్నారు. కానీ ఈరోజు విలేకరులు ఈ సమాజానికి మూడో నేత్రం లాంటి వాళ్ళు. చట్టము, ధర్మము, న్యాయము. చట్టము, ధర్మము, న్యాయము అంటే ఈ మూడిటికి అనుకూలంగా విలేకరు అనే వ్యక్తి తన భార్య బిడ్డల కుటుంబాలను మొత్తం వదిలేసి పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఏ టైంలో ఫోన్ వచ్చినా, ఎక్కడ మినిస్టర్ వస్తున్నా, ఎమ్మెల్యే వస్తున్నా, ప్రోటోకాల్ ప్రకారంగా ఏ అడవులైనా, ఏ చెట్లైనా, గుట్టలైనా మళ్ళీ కుటుంబాల పక్కకు వదిలేసి రేయంబవులు కష్టపడుతున్నటువంటి వాళ్ళు విలేకరులు. మళ్ళీ ఉద్యమాలు కొంతమంది భావితరాల కొరకు అడవుల్లో ఉండి పోరాటం చేస్తుంటే వీళ్ళు ఊర్లలో ఉండి అక్షరము అంటే గన్ను కంటే పెన్ను ముఖ్యమని చెప్పి పెన్ను రాజుతోటి సమాజానికి వెలిగించేవాడు ఒక విలేకరు గొప్పవాడు. అంటే గన్నుతో సాధించిన ఉద్యమం పెన్నుతో చేయొచ్చు అని చెప్పి ఈ సమాజానికి మొత్తం చీకటిని వెలుగు నింపేవాడు ఒక విలేకరి, ఒక రిపోర్టరు. అది ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ. ఈరోజు మళ్ళీ 1880లో పుట్టాయి ఈ రిపోర్టర్స్. ఇప్పటి వరకు దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి సమాజానికి వెలుగు చూపించినటువంటి విలేకరులు. మళ్ళీ వాళ్ళ పిల్లలకు సరైన విద్య లేదు, సరైన ఉపాధి లేదు, వాళ్ళకు కూడా సరైన తిండి లేదు, సరైన గూడు లేదు, సరైన నీడ లేదు. వాస్తవంగా మన కళ్ళ మీద వచ్చిన రాజకీయ నాయకులు కాళ్ళకు చెప్పులేని, తొక్కరిక సైకిల్ లేని, ఈరోజు ప్రాథమిక కార్లు, మళ్ళీ విల్లాసులు, మళ్ళీ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుని హైదరాబాద్లో జలసా జీవితాలు గడుపుతున్న మన కళ్ళ మీద చూస్తున్నాం. మరి ఈ రోజు రిపోర్టర్గా పనిచేస్తుంటే వాళ్ళిచ్చే యార్డుకు, వాళ్ళిచ్చే వారికి ఎక్కడొక్కడ పండుగల పబ్బాలు వస్తే ఏదో ఒకటి అయితే మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జర్నలిస్టు మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. పెడితే వెంటనే మీకు ఈ నెల చేస్తా, వచ్చే నెల చేస్తా, ఆ జెండా నాడు ఈ జెండా నాడు చేస్తా, తీసుకోండి ఇంకా అయిపోయిందని చెప్పి చెప్తుంటారు. అప్పటికప్పుడు అప్రస్తుతంగా అధికారంలో లేనోడు కూడా నేను వస్తే అయిపోయా, వచ్చిన వెంటనే మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఆయన మాట్లాడుతుంటాడు. కుర్చీ మీద ఎక్కినోడేమో రేపే ఇస్తా అంటాడు. ఎక్కినోడు ఇవ్వడు, ఆ తర్వాత మళ్ళా పదవి లేనప్పుడు వాగ్దానం ఇచ్చినోడు కూడా ఆ కుర్చీ మీద వచ్చినప్పుడు ఆయన మర్చిపోతున్నాడు మనల్ని. ఇది మనల్ని నిర్లక్ష్యం చేయడం తప్ప వేరే కాదు. కాబట్టి తప్పకుండా జర్నలిస్టు మిత్రులు చేస్తున్నటువంటి పోరాటం చాలా సజీవమైనది, న్యాయమైనది. ఈ పోరాటాన్ని ఏదైతే మీరు ఇక్కడ ప్రారంభం చేశారో మినిస్టర్ కాన్స్టిట్యున్సీలో, ఇది జిల్లా మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలకు కూడా ప్రాకాలే జర్నలిస్టులకు న్యాయం జరగాలి అని చెప్పి నేను కోరుకుంటూ, జర్నలిస్టు మిత్రులు చేస్తున్నటువంటి పోరాటంకి మా పార్టీ కావచ్చు, ప్రజాసంఘం కావచ్చు, మేము తప్పకుండా ఎల్లవెల్లలా మీ వెంబడి పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతామని చెప్పి తెలియజేసి నేను సెలవు తీసుకున్నాను. ఆనాడు ఒక 3 ఇయర్స్ ముందు వీళ్ళకిచ్చినటువంటి భూముల్ని సర్వే నెంబర్ 72లో అది బొంగురాలమిట్ట దగ్గర ఉన్నటువంటి భూముల్ని 6 డబుల్ బెడ్రూమ్లు మీకు కట్టిస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి మన ఎలక్షన్లో పబ్బం గడుపుకొని ఈరోజు దాన్ని వేరే కన్వర్షన్ చేయడం కూడా అది చాలా దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు వార్తా విలేకరులు వారు ఎంత నిజాయితీగా, నిశ్చయంగా ఎవరికి కూడా 1 రూపాయి కూడా మాకు జీతం కానీ అది లేకుండా సొంతంగా వాళ్ళు కూడా ముందుండే వాళ్ళు ఈరోజు మనకు ప్రపంచాన్ని వెతికి తీసుకుపోవాలంటే స్కీమ్ ప్రకటించిండ్రు అని అవన్నీ వాళ్ళు ఏదో చూసుకుంటా వాళ్ళు ఇచ్చేటువంటి స్కీముల పైన అనుకోండి, వాళ్ళ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, వేరే వివిధ పార్టీ ప్రతిపక్షం పాలకపక్షం చేసేటువంటి ఇలాంటి ఏ పోరాటానికైనా సిపిఐ కొల్లాపూర్ తాలూకా నుండి ఎప్పుడైనా వెళ్ళవేళగా ఇటువంటి పోరాటాలకు, న్యాయబద్ధమైన పోరాటాలకు
మతం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఆధ్వర్యంలో కొల్లాపూర్ ఆర్డీఓ ఆఫీస్ నందు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాష్ట్ర కార్యదర్శి మరియు కొల్లాపూర్ నియోజకవర్గ కార్యదర్శి కార్పొరేట్ అసెంబ్లీ ఫయాజ్ అన్న గారికి విప్లవ శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా నాగరికర్నూలు జిల్లా మహిళా సమైక్య అధ్యక్షుడు కొల్లాపూర్ మండల కార్యదర్శి తుమ్మల శివుడు గారికి, అదేవిధంగా సిపిఐ సీనియర్ నాయకులు మాణిచెట్ల వెంకటరమణ గారికి, అదేవిధంగా తమిళ యూనియన్ నాయకులు శేఖరన్న గారికి మరియు ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అన్నదాస్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఒక పత్రిక సోదరులు అడుగుతున్నటువంటి డిమాండ్లను మీరు న్యాయం చేయకపోతే ఇంకా ఎందుకొరకు మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. 3 తరాలుగా మీరు ఈ ప్రాంతంలో ఇలా మేము కొన్ని లక్షలాది మంది ఒక్క చిన్న రేవంత్ రెడ్డి గారు చేసినందుకు మేము ఆటో కార్మికులు కానీ వాళ్ళు రోడ్ల మీద పడినాం సార్. మేమేం బాధపడలేదు. మీరు ఒక స్కీమ్ అని ఇట్లాంటివి మీరు పెద్ద మనసుతో పిలిస్తే ఉండేది 20 నుంచి 25 మంది, 20 నుంచి 25, 30 మంది ఉంటారు అనుకుంటారు సార్. మీరు కట్టిస్తే మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది సార్. మీరు దీన్ని ఇంత సాగదీయాల్సినంత అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నా సార్. ఎందుకంటే సీనియర్ మోస్ట్ మంత్రి మీరు అన్నీ ఉమ్మడి రాష్ట్రంలో చేసిండ్రు, తెలంగాణ వచ్చినాక చేసిండ్రు, రెండోసారి కూడా చేసిండ్రు కనుక వీళ్ళ టెంట్ల కింద ఎందుకయ్యా మీరు రాండి, మీ సమస్య నేను ముందరుకుండి నేను చేస్తా, మీరు వద్దయ్యా రామచంద్రరావు, మీరు చెప్పి పిలిచి చేస్తే మీకు ఉండతనంగా ఉంటుంది సార్. మిమ్మల్ని మేమేదో ఇది చేయాలని కాదు. మీరు ఇప్పుడు ఉండే దాంట్లో క్యాబినెట్లో కూడా మీరు సీనియర్ మంత్రి కనుక ఈ చిన్న ఇష్యూని మీరు ఇంత పెద్దగా చేసుకొని ఎవరెవరో ఏదో చేస్తున్నారని మీకు కూడా బాగుండదు సార్. మీ పిల్లలు మీ కడుపులో ఉన్న పిల్లల్ని కూడా మీరు కాపాడుకోకపోతే ఇంకా ఇబ్బంది సార్. మేము ఎట్లా ఇబ్బంది పడుతుందో ఏం సార్, ఏం కోరిండు సార్, వాళ్ళు ఏమి ఇచ్చిండు సార్, ఏమన్నా ఆశించిండు సార్, ఏమీ ఆశించలేదు సార్. మీరు ఎప్పుడు వస్తున్నారంటే అరే సార్ వస్తున్నారు అంటున్నారు, చేస్తున్నాడు, మీకేమన్నా వ్యతిరేకంగా కూడా చేస్తలేరు కదా సార్. ఎందుకు మీరు ఇంత పట్టుదలతో ఉండరో మీరు కూడా గమనించుకోండి సార్. మీ దగ్గర మీ సిబ్బంది కూడా కనుక్కోండి ఎవరు ఏంది, ఇవి చెప్పుడు మాటలు వినొద్దండి సార్. వినకుండా ఏ చిన్న సార్ ఎకరాలు కాకపోతే 2 ఎకరాలు కాదు సార్, ఎక్కడెక్కడో కడుతున్నారు కదా సార్. ఎక్కడి నుంచో వస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ అంతా తిప్పి వాళ్ళకల్లా అవి ఇవి అన్నీ చేస్తున్నారు సార్. ఈ చిన్న కోరిక తీర్చడానికి కూడా వాళ్ళు టెంట్లు వేసిందంటే మాకే బాధ కలుగుతుంది సార్. మేము ఎట్లా కష్టాలు పడుతున్నాం, కార్మికులుగా మేము ఇబ్బంది పడుతున్నాం. ఇలా కొంత లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు సార్. మీకు అర్థమవుతలేదు సార్. మీరు ఏమనుకుంటున్నారు అంటే మేము అది చేసినాం ఇది చేసినాం. ఏది చేసిన వాళ్ళు కేసీఆర్ ఒక్కడే తెలంగాణ వచ్చింది, తెచ్చిండు, చేసిండు, కొంచెం ఇర్రవీగినందుకు ఇంటికి పంపించేసిండు, మళ్ళీ వచ్చిండు రేవంత్ రెడ్డి నెంబర్ 1 పాలకుడే. మేము కాదంటలేము. అంత కాకుండా మీరు లోకల్గా ఇంత ఇబ్బంది పెట్టడం మంచి కాదు. వాళ్ళు ఏం పెద్ద గొంతమ్మ కోరికలు కోరలే, ఒక్కొక్కరు నాకు 16 అంతస్తుల బిల్డింగ్ కట్టమనిలే, ఒక్కొక్కరు కారు అడగలే, ఏమనలే. వాళ్ళు 10 రూపాయల పెన్నుతోటి ఏదో రాసుకొని వచ్చిన దాంట్లోనే గౌరవంగా బతకాలని ఒక దాంతో తప్ప వేరేది ఏం ఆశించలేదు సార్. మీరు పెద్ద మనసుతోటి ఇదే నేను చెప్తున్నా 24 గంటలు సాయంత్రం వరకు మీరు పిలిచి పరిష్కరిస్తే అది ఉండతనం మీకే ఉంటుంది సార్. అది మీరు చాలా సీనియర్ మంత్రి. ఇంకా మిమ్మల్ని వేరే వాళ్ళు చెప్పాల్సిన ఇంకొకరు కూడా మీ దగ్గరికి వచ్చి చెప్పాల్సినంత చెప్పించుకోవాల్సిన పని కూడా లేదు సార్. మీరు గతంలో కూడా చెప్పిండ్రు కనుక మీరు చేస్తే బాగుంటుందని మీరు పెద్ద మనసుతో చేస్తే మీకు కూడా మంచిగా ఉంటుంది సార్. మీరు ఎంతో ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు, కానీ మీరు ముందరికి వచ్చి చేస్తారని మిమ్మల్ని ఆశిస్తూ మా వాళ్ళని కూడా వాళ్ళు ఎవరు కాదు సార్, వాళ్ళు మనోళ్ళే, మందేం కాదు. మా రామచంద్రరావు నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఏమన్నా అంటే అదే ఇంక ఎప్పుడు ఎల్తి పడలే. ఎవరెవరో నిన్న మొన్న వస్తున్నారు పోతున్నారు ఏమేమో చేసుకున్నారు, కానీ అన్న కానీ వాళ్ళు కానీ నవ్వుకుంటూ పోతున్నారు. మేము కూడా అట్లే జీవితం కలుస్తున్నాం సార్. ఏం లేదు సార్, అన్ని జన్మల కంటే ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఏం చేయాలన్నా మానవ జన్మల్నే మీరు ఇస్తారని ఒక ఆశ, మనిషి ఆశాజీవి అంటే హక్కు అడుగుతున్నారు, వేరే ఏం లే. ఆ రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినందుకే దాంట్లో ఉండే కొన్ని ఇవి ఉన్నందుకే దాంట్లో ఏం అడగలేదు. ఏదో మనకు కూడా ఒక గూడు గుడ్డ లేక ఉంటుంది అనేది ఒక అది తప్ప వేరేది ఏం అడుగుతలేరు కనుక మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీరు అందరు ఇవాళ ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఇచ్చేది వాళ్ళు, ఇచ్చేది మీరు, తీసుకునేది వాళ్ళు కనుక మీరు అవన్నీ ఏం మనసులో పెట్టుకోకుండా మీకు కూడా కొంతమంది తప్పుడు సమాచారాలు ఇస్తుంటారు. ఆయన ఏంది ఈయనేది, ఈ ఊర్లో ఈ తాలూకాలో మిమ్మల్ని ఏమి
వేరేగా వాళ్ళు కూడా తప్పుడుగా ఏమి ఇస్తలేరు కనుక సార్ మీరు పెద్ద మనసుతో చేసుకొని 24 గంటల్లో పరిష్కరించి వాళ్ళకు ఏదో నచ్చజెప్పి రాండయ్య అని పిలిచి చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రామచంద్ర అన్నకు కానీ ఈడ ఉన్న వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ప్రభుత్వం విలేకరులపై మండి వైఖరి నశించాలి. ప్రభుత్వం విలేకరులపై మండి వైఖరి ఇవ్వాలి. విలేకరులకు ఇండ్ల స్థలాలు వెంటనే విలేకరులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాడతాం. విలేకరులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకు నశించాలి. పేద విలేకరులపై ప్రభుత్వం మండి వైఖరి నశించాలి. పేద విలేకరులపై ప్రభుత్వం మండి వైఖరి విలేకరులకు ఇండ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలి. విలేకరులకు ఇండ్ల స్థలాలను వెంటనే పోరాడతాం. విలేకరులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకు రిలే నిరాహార దీక్ష 5వ రోజు చేరిన సందర్భంగా శిబిరానికి వచ్చేసినటువంటి ఎక్కడున్నా ప్రశ్నిస్తున్న దాదాపు 20 సంవత్సరాలుగా టీడబ్ల్యూజే ప్రభుత్వాలకు అనుగుణంగా ఉన్నా కూడా విలేకరుల పక్షాన పోరాటం చేయడానికి పూనుకున్నారు. అదేవిధంగా మొన్న కూడా అందరినీ రావాలని కలిసి రావాలని కోరినా కూడా ఇక్కడ ఉన్న జర్నలిస్టులు కొంతమంది సానుకూల చూపకుండా వ్యతిరేకించినందుకే పాలక వర్గానికి కొమ్ము కాస్తున్నారు కొంతమంది విలేకరులు. ఆ విలేకరులకు మతి రావాలి, మతి పోవాలి అనే విధంగా మేము టీడబ్ల్యూ ఆధ్వర్యంలో రిలే నిరాకరణ చేస్తున్నాము. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది టీడబ్ల్యూలోనే పత్రికా రంగమే తప్ప ఛానల్స్ కావు. అందుకే పత్రికా రంగం విలేకరులంతా కూడా పోరాటం చేస్తూ తమ హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధమయ్యాము. కానీ 5 రోజులుగా రిలే నిరాకరణ చేస్తున్న పాలక వర్గం ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా మన కృష్ణారావు ఉన్న, మంత్రిగా ఉన్న, రాష్ట్రంలో ఉన్న, కానీ స్థానిక సమస్యలు పరిష్కరించకపోవడం అంటే మాలాగే వ్యక్తులకే ఈ దుస్థితి కల్పిస్తే సామాన్య జనానికి వాళ్ళు ఏం చేయగలుగుతారని రేపు రానున్న పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో చూసుకోవాలి. గతంలో ఎన్నికల్లో తనకు అన్యాయం జరిగిందని చెప్పిన వ్యక్తే ఈరోజు అధికారంలోకి వచ్చి మళ్ళీ మా గురించి పట్టించుకోకుండా వాడేంది వీడేందని అనే తప్పుడు మాటలు వింటూ ఆయన ప్రవర్తిస్తున్నారు. కనీసం కళ్ళతో చూశారు, 2 సార్లు ఇలా తిరిగారు, వస్తున్నా అని చెప్పారు. ఎందుకు 5 రోజులు అవుతున్నా కూడా ఇటు అధికారులు కానీ ఇటు పాలకపక్షం కానీ ఎందుకు రావడం లేదు మా సమస్యల గురించి? మిగతా పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, సంఘాలు, కుల సంఘాలు వీళ్ళంతా వచ్చి కూడా మద్దతు పలుకుతున్నా కూడా అధికార పక్షం ఇక్కడ ఉన్న నాయకులు తమ పబ్బాలు కలుపుకుంటూ తమ స్వార్థ ప్రయోజనం కోసమే నాయకులు పనిచేస్తున్నారు. అది వాళ్ళ నాయకులంతా కూడా తమ నాయకునికి మాకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పకపోవడం దురదృష్టకరం. ఇలా ఉంటే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి కూడా పూనుకుంటామనే విలేకరులు ఈ విషయం ప్రతి గ్రామము వాడ తిరగాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం కోసం దీక్షలు చేసి సకల జన సమ్మెలో ఏ విధంగా అయితే మేము చేసామో అదే పరిస్థితి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఊరూరు వాడ గ్రామంలో కూడా అయ్యా ఇక్కడ ఉన్న పాలకులు మా గురించి ఏమి చేయలేకపోయారు, మీకేమి చేస్తారు, ఇది మాత్రం గుర్తుంచుకోండి అనే విషయాలను ప్రతి గడపకు తిరిగి చెప్పడానికి కూడా సిద్ధపడతామని కూడా ఇది హెచ్చరిస్తున్నాము. ఇది మంత్రి గారు వచ్చి సందర్శించి శిబిరాన్ని తమ యొక్క న్యాయమైన కోరికలను పరిష్కరించే విధంగా జూపల్లి కృష్ణారావు మంత్రి గారు
చొరవ చూపాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు మేము ప్రత్యక్ష పోరాటాలకు రాలేదు, కేవలం కలంతోనే పేపర్లను మాత్రమే చెప్తూ మా యొక్క శాంతియుత ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. కానీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మీరే కారకులవుతారు. పాలకవర్గం పని చేయకపోతే మా మీద దృష్టి పెట్టకపోయినా కూడా మీకే అన్యాయం జరుగుతుందని కూడా ఈ హెచ్చరికగా తెలియజేస్తున్నాను. ఒక టీడీఎఫ్ నాగర్కర్నూలు జిల్లా అధ్యక్షునిగా నేను ఈ యొక్క విషయాన్ని వెల్లడిస్తున్నాను. ఇంతటితో నా సమావేశం చేశారు. ఇక వీళ్ళన్నా మంచిగా చేస్తారు మాకు అని చెప్పి మన జర్నలిస్టుల సోదరులందరూ కూడా ఏకమై ఈ ప్రభుత్వానికి రావడానికి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఎంతో కృషి చేశారు. కాబట్టి 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు కూడా స్పందిస్తలేదు. మరి డబుల్ బెడ్రూమ్ అంశం ముందుకు తీసుకొస్తలేదు. హెల్త్ కార్డుల విషయంలో ఇబ్బంది ఉంది. దాంతోపాటు అక్రిడేషన్ల కార్డులు కూడా పొడిగిస్తూ వస్తున్నారు. ఇంత కాలయాపన చేస్తున్నారు. ఇంకా కొత్త జీవో తీస్తున్నారు, విధి విధానాలు తీసుకొస్తలేరు, కొత్త అక్రిడేషన్లు కూడా ఇస్తలేరు. ఫీల్డ్లో పనిచేసే వాళ్లకు గుర్తింపు లేకుండా అయిపోతుంది. కాబట్టి వెంటనే జర్నలిస్టులకు అక్రిడేషన్, దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్కి ఉంది. ఇక్కడ లోకల్లో కూడా అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు స్పందించకుండా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, మంత్రి గారు స్పందించి ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా మంత్రి గారు చొరవ తీసుకొని కంపల్సరీ మా పత్రికా మీడియా మిత్రులకు అందరికీ డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా చేయాలని మంత్రి గారిని కోరుతున్నాను. కాబట్టి ఎంబడే వచ్చేటట్లు మీ హెడ్ క్వార్టర్లో పనిచేస్తున్న వాళ్ళు, మీ జర్నలిస్టులు, మంత్రి గారు మీకు తెలిసిన విషయము, లోకల్లో పనిచేసిన వాళ్ళకు ఖచ్చితంగా మీరు జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే మీ పేరు ఉంటుంది. వీళ్ళు వార్తలు రాస్తారు రారు అనేది మీకే తెలుసు. కాబట్టి మీరు ఎలక్షన్లో కూడా మీకు మంచి జరగడానికి వార్తలు రాశారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు మీరు మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి మీకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హెడ్ క్వార్టర్లో, కొల్లాపూర్ హెడ్ క్వార్టర్లో కాన్స్టిట్యూన్సీలో పనిచేసే విలేకరులకు అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మీరు ఖచ్చితంగా ఇప్పించగలరని నా యొక్క ప్రార్థన. న్యాయమైన డిమాండ్స్ ఐక్యత, జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్స్